శాసన మండలి వేదికగా బీఆర్ఎస్ పై కవిత విమర్శలు గుప్పించారు. పార్టీ నుంచి తన బహిష్కరణ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, కనీసం షోకేజ్ నోటీస్ ఇవ్వలేదన్నారు. సస్పెన్షన్ కు ముందు వివరణ కూడా తీసుకోలేదని మండిపడ్డారు. పార్టీలో లేని ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మేడారంలో జాతర సందడి శురువైంది. 2 లక్షల మంది సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి మేడారానికి వాహనాలు క్యూ కట్టాయి. జంపన్న బాగులో పుణ్యస్నానం చేసిన భక్తులు వనదేవతల దర్శనానికి బారులు తీరారు. గద్దెలు మేడారం పరిసరాలన్నీ జనంతో కిటకిటలాడాయి. నిజామాబాద్ కార్పొరేషన్ నూడా మాజీ చైర్మన్ సిహెచ్ ప్రభాకర్ రెడ్డికి ఇటీవల పితృవియోగం కలగడంతో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ ₹1580 పెరిగి 1,37,400కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹1,450 ఎగబాకి ₹1,25,950 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹8,000 పెరిగి 2,65,000గా ఉంది. దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అతి త్వరలోనే పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు బస్సులో త్వరలోనే ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి బదిర విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. వారానికి 5 రోజులు వర్కింగ్ డేస్ కోసం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నెల 27న సమ్మె బాట పట్టనున్నారు. 2024 మార్చిలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీనికి ఒప్పుకుందని 9 ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే UFBU తెలిపింది. అయినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు చెప్పింది.